రానా ఒక విభిన్నమైన తెలుగు హీరో. తను ఎంచుకునే పాత్రల పరిధులు ఎక్కువ. ఈ 6 అడుగుల ఆజానుబాహుడికి ప్రయోగాలంటే మక్కువ ఎక్కువ. లీడర్తో తన పంథాను పరిచయం చేసిన రానా ఇప్పుడు బీటెక్ బాబుగా కృష్ణం వందే జగద్గురుంలో తన సత్తాను చూపించనున్నాడు. డైలాగ్ డెలివరీలో తన దమ్ము చూపిస్తున్న రానా ఇది తన కెరీర్ లో ప్రత్యేకమంటున్నాడు. మరి ఈ బీటెక్ బాబు మరిన్ని సంగతులు రాజశ్రీ తెలుగుతో పంచుకున్నాడు. ఓడండి యాజ్ అన్ యాక్టర్ లైక్ ఇందాక చెప్పినట్టు మై మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ ఒక నటుడికి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను చేసిన సినిమాలు అయితే దే బిన్ జానర్ ఫిల్మ్స్. ఒక పాలిటిషియన్ కానీ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ. సో దిస్ అ లిమిటెడ్ బౌండరీ. సో ఈ సినిమాకి వచ్చేటప్పుడు క్యారెక్టరే వచ్చి ఒక సురభి థియేటర్ యాక్టర్ని. సో నాటకాల యాక్టర్ అంటే రోజుకు ఒక నాటకం వేస్తూ ఉంటాడు. సో రోజుకు ఒకలాగా ఉండొచ్చు. అండ్ ఆ బౌండరీ అనేది ఈ సినిమాతో లేదు. అండ్ ఈ సినిమా ఐడియా స్టేజ్ నుంచి ఫైనల్ షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు క్రిష్ ఇస్ obviously been following me very closely for many years. He's been my friend చాలా సంవత్సరాల నుంచి. And he's designed it very beautifully with strengths that I have, what my body or my personality or my body language is right for. So that you will see in the film. I'm hoping all of you like it. అంటే ఒకటండి ఇలాంటి డైలాగ్స్ మనం చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఒక తెలుగు సినిమాలో చూసి లేకపోతే విని. అంటే ఇలాంటివి ఇంతకు ముందు జనరేషన్కి ఇలాంటి సినిమాలు చాలా ఎక్కువగా వచ్చాయి. అండ్ దట్ సినిమా ఇస్ కైండ్ ఆఫ్ డెడ్ అండ్ గాన్. సో అది మనం కమింగ్ బ్యాక్ టు వాట్ ఆర్ రూట్స్ వర్ ఇస్ వాట్ వి ట్రైడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అది టెక్నాలజీ వల్ల కాదండి. అది జస్ట్ కథ చెప్పే ఒక డిసిషన్ అండి అంతే. అది టెక్నాలజీ ఉన్నా లేకపోయినా ఆ సినిమా డెఫినెట్ అండి అవి చెప్పాలనే కోరిక అయితే 100% ఉందండి. అండ్ ఇది ఒక కొత్త ప్రయత్నం కృష్ణ వందే జగద్గురు. ఇందులో నాటకాలు బ్యాక్డ్రాప్గా తీసుకుని మన పురాణాల్లో నాటకాలు త్రూ చెప్పుకుంటూ వచ్చాము. ఇందులో దీన్ని డ్రైవ్ చేస్తుంది టైటిల్లో ఉంటుంది కృష్ణ వందే జగద్గురు. అంటే దేవుడు అనే వాడి కోసం ఎక్కడ ఎతకక్కర్లేదు. దేవుడు మనలోనే ఉంటాడు. దేవుడు అంటే సాయం, అంటే మనం సాయం చేస్తే మనమే దేవుళ్ళు అవుతాం అన్న సోల్ ఉంటుంది. ఒకటంటే నేను ప్రామిస్ చేసేది ఏంటంటే ఇప్పటివరకు చూసిన యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్స్లో ఏ ఒక్క అంశం ఇంతకుముందు చూడలేదు అని ఖచ్చితంగా బల్లగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక సినిమా వ్యూవర్ని. నేను చాలా సినిమాలు చూస్తాను. ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. సో ఐ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.